అలాంటి ఉత్తమమైన బ్రహ్మవంశంలో పుట్టి పై హిరణ్యకశిపుడు అంతటి వాడికి నువ్వు కొడుగ్గా పుట్టేవే, నువ్వు మళ్ళీ తండ్రంతటి వాడు అవ్వాలయ్యా. పైగా నీకు తెలియందేముంది, తండ్రే అందరికీ కంటే గొప్ప గురువు అని శాస్త్రములు చెప్తున్నాయి కదా, మరి అనంతుడు ఎందుకయ్యా నీకు అన్నట్ట ఈ మాట. అది కానీ ప్రహ్లాదుడు ఎంత చక్కగా చెప్తున్నాడు, మీరు అన్న మాటలన్నీ సత్యములు, చివరి తప్ప అన్నట్టు ఎంత చక్కగా చెప్పాడు. ఆయన యొక్క వినయ స్వభావాన్ని కూడా చెప్తున్నారు. మీరు చెప్పినట్లుగా మాది ఉత్తమ వంశం, అలాంటి వంశంలో పుట్టేను గనకనే నాకు ఈ జ్ఞానం కలిగింది అన్నాడు ఆయన. ఆయన మాటలు మరీచి ఎటువంటి వాడు, కశ్యపుడు ఎటువంటి వాడు, ఎంత గొప్పవారు వారు. పైగా హిరణ్యకశిపుడు లాంటి ఉత్తముడికి పుత్రుడిగా పుట్టడం కూడా నా భాగ్యం. చూడండి, ఇంత మాటలో కూడా ఇట్లాంటి వాడు కడుపున వాడు పుట్టేనా అనలేదు ప్రహ్లాదుడు. అందుకే ఆయన విష్ణువు అంత అనుగ్రహించాడు ఆయన. పైగా ఆయన నాకు గురువు, హిరణ్యకశిపుడు నాకు గురువు. మీరు చెప్పినట్టు అది నిజమే, కానీ ఎత్వేతత్ కిమనంతేనుత్యుక్తో యుష్మాభిరిదృశ, అనంతుడితో ఏం పని అన్నారే, అది మీరు అనదగిన మాట కాదు సుమా అని నవ్వి ఒక మాట అన్నాడు. ఆ అనంతుడితో పని వల్లనే మా తాతలందరూ బాగుపడ్డారు. మరీచితో పాటు వచ్చిన దక్షుడు, వీళ్ళందరూ కూడా లోకాన్ని ఇలా నిర్వహించగలుగుతున్నారంటే ప్రజాపతులై. మరీచి, దక్షుడు, క్రతు, అంగిరుడు వీళ్ళందరూ ప్రజాపతులు.